బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కు వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్సీ హరిప్రసాద్ పరామర్శకు వెళ్లారు. గుండె సంబంధ సమస్యతో హాస్పిటల్లో చేరారు హరిప్రసాద్. అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. అయితే పవన్ కు అస్వస్థత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అయితే అక్కడ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పరామర్శకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ కు అస్వస్థత అని ప్రచారం జరుగుతోంది. అది అవాస్తవం అంటూ చెప్తూ ఉన్నారు. గుండె సంబంధ సమస్యతో ఎమ్మెల్సీ హరిప్రసాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనను పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో మీడియాలో మాత్రం సోషల్ మీడియాలో పవన్ కు అస్వస్థత అంటూ వస్తూ ఉన్నాయి కథనాలు. అవన్నీ కూడా అవాస్తవం అంటూ పార్టీ వర్గాల నుండి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ మధ్యనే సర్జరీ తరువాత కోలుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్టివ్ అవుతూ ఉన్నారు. పాలనా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. మళ్లీ విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు అని తెలియగానే అభిమానుల్లో కార్యకర్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళింది ఎమ్మెల్సీ హరిప్రసాద్ పరామర్శకు మాత్రమే. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గుండె సంబంధ సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని కనుక్కోవడానికే, ఆయన పరామర్శించడానికే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. బట్ పవన్ కళ్యాణ్ కు అస్వస్థత అంటూ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అంటూ పార్టీ వర్గాల నుండి ప్రస్తుతానికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈశ్వర్, పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు అని అంటూ ఒక రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ వార్తలపై ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చేసింది. అసలు ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ కి అస్వస్థత అన్న వార్త సోషల్ మీడియాలో కావచ్చు, బయట వచ్చిన వార్తని పార్టీ వర్గాలు ఖండించాయి. పవన్ కళ్యాణ్ సురక్షితంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. వాస్తవానికి ఆయన భుజానికి సంబంధించి ఆ రొటేటర్ దానికి సంబంధించిన ఆ శస్త్రచికిత్సకు సంబంధించిన కట్టు కూడా తొలగించారు. కట్టు కూడా లేకుండానే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు ఇబ్బంది లేకుండా. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని కొంతమంది ఐఏఎస్లు కూడా వెళ్లి కలిశారు. కొత్తగా పోస్టింగ్స్ వచ్చిన ఐఏఎస్లు ఆయన కలిసి 2 రోజుల క్రితం ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కొంతమంది ఐఏఎస్లకి. కొంతమంది కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయ్యారు స్టేట్ సర్వీస్ నుంచి. వాళ్ళు కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. సో ఆయన తర్వాత కలిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయుష్ హాస్పిటల్లో టెస్టులకు వెళ్ళిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ని పరామర్శించేందుకు వెళ్లారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఆయన రెగ్యులర్ టెస్టుల కోసమే ఆయన వెళ్ళడం జరిగింది హాస్పిటల్ కి. అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు కొంత హార్ట్ కు సంబంధించి అబ్జర్వేషన్ అవసరమేమో అన్నట్టుగా, అది కూడా సీరియస్ అని చెప్పలేదు ఆయనకు కూడా, కొంత అబ్జర్వేషన్ అవసరం, కొంతసేపు హాస్పిటల్లో ఉంటే బెటర్ అన్నట్టుగా సజెస్ట్ చేస్తే ఆయన కూడా అక్కడ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ కి రాజకీయ కార్యదర్శి కాబట్టి, వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి కాబట్టి ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన మనోధైర్యం కోసం ఆయన నేరుగా హాస్పిటల్ కి వెళ్లారు. సో అంతకు మించి ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే మన మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారికి కూడా పూర్తిగా ఆ సమాచారానికి దానికి సంబంధించిన సమాచారం పార్టీ వర్గాలు అందించాయి. సో ఎట్లాంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా హరిప్రసాద్ కి సంబంధించి కూడా ఎలాంటి ఆరోగ్యం లేదు. వాస్తవానికి హరిప్రసాద్ తో నిన్న సాయంత్రం కూడా నేను మాట్లాడడం జరిగింది. ఒంగోలుకు సంబంధించిన ఇష్యూలో పొలిటికల్ గా అక్కడ కూటమిలో నేతల మధ్య సమన్వయం కోసం ఇబ్బంది పడుతున్న కొంత ఘర్షణ వైఖరి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ తీసుకోవడానికి హరిప్రసాద్ కూడా సమన్వయ కమిటీలో ఉన్నారన్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో నేను నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఆయన సాధారణంగానే మాట్లాడారు. సో ఈ రోజు కూడా ఆయన కేవలం రెగ్యులర్ టెస్టులకు మాత్రమే ఆయన హాస్పిటల్ చెకప్ కి వెళ్లారు. ఆ వెళ్లిన సమయంలో కొంత హార్ట్ బీట్ కొంత తేడా ఉంది, కొంత అబ్జర్వేషన్ లో ఉంటే మంచిది అన్నట్టుగా సజెస్ట్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి చికిత్సకి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ప్రస్తుతం ఆయన ఆయుష్ హాస్పిటల్ నుంచి తిరిగి మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. ఈ సాయంత్రం 6 గంటల సమయంలో 2 ఐఏఎస్ అధికారులు, దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంబంధించిన కార్యదర్శిగా డాక్టర్ హనుమంత్ పురుషోత్తం అని ఆయన ఛార్జీ తీసుకున్నారు. ఆయన మర్యాదపూర్వకంగా వచ్చి కలిశారు. అలాగే మరొక ఐఏఎస్ కూడా కొత్తగా టీటీడీ జయకృష్ణ అని చెప్పి ఆయన తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన కూడా
సరిగ్గా గంట క్రితమే పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ తర్వాత ఆయన ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఆయన ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళడం గమనించిన కొంతమంది ఆయనకి అనారోగ్యం వచ్చిందేమో అన్నట్టుగా అనుకున్నారు. కానీ పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం చాలా పక్కా క్లారిటీ మనకుంది. దానికి ఎవరికి ఇద్దరికి పవన్ కళ్యాణ్ అయితే ఎట్లాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. హరిప్రసాద్ కూడా ఆయనకు అనారోగ్యం పూర్తి స్థాయిలో తీవ్రమైన అనారోగ్యం ఏం కాదు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం వెళ్ళిన నేపథ్యంలోనే ఆయన అబ్జర్వేషన్ లో ఉంచడానికి మాత్రమే కొంతసేపు ఉంచారు. ప్రస్తుతం ఇద్దరు సేఫ్ గా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్ ఈశ్వర్.